శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాలతో పాటుగా ఈరోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనే పూర్తి సమాచారం వీడియో ద్వారా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 2026 జూలై 15 బుధవారం పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, పాడ్యమి తిథి. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:36 ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:34 ఉంది. ఇంక ఈ రోజు చంద్రోదయం ఉదయం 6:32 ఉంది. చంద్రాస్తమయం రాత్రి 8:19 ఉంది. ఈ రోజు ఆషాఢ శుద్ధ పాడ్యమి తిథి, పుష్యమి నక్షత్రం ఉందండి. పాడ్యమి తిథి మధ్యాహ్నం 1:51 వరకు ఉంది. తదుపరి విద్యా తిథి వస్తుంది. పుష్యమి నక్షత్రం రాత్రి 12:48 వరకు ఉంది. తదుపరి ఆశ్లేష నక్షత్రం వస్తుంది. యోగం హర్షణ ఉదయం 11:08 వరకు ఉంది. తదుపరి వజ్రం. కరణం భవ మధ్యాహ్నం 1:51 వరకు ఉంది. తదుపరి బాలువ రాత్రి 12:49 వరకు ఉంది. తదుపరి కౌలువ. ఇంకా ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల గురించి తెలుసుకుందామండి. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:18 నుండి 5:06 వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం అయితే ఈ రోజు లేదు. అమృతకాలం సాయంత్రం 6:52 నుండి 8:23 వరకు ఉంది. శుభ సమయం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు ఉంది. ఇంక ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయాల గురించి తెలుసుకుందాం. వజ్రం ఉదయం 9:48 నుండి 11:18 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 11:38 నుండి 12:30 వరకు ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు ఉంది. యమగంటం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు ఉంది. గుళిక కాలం ఉదయం 10:53 నుండి 12:32 వరకు అయితే ఉందండి. ఈ రోజు తిథి పంచాంగం ప్రకారం ఈ రోజు ముఖ్యమైన విశేషతలు పండుగలు వచ్చేసి ఈ రోజు నుండి మనకి ఆషాఢ మాసం అయితే ప్రారంభం అవుతుందండి. అలానే ఈ రోజు నుండి ఆషాఢ గుప్త నవరాత్రులు ప్రారంభం అవుతాయి. అంటే వారాహిదేవి అమ్మవారి నవరాత్రులు ప్రారంభం అవుతాయి. ఇంకా చంద్ర దర్శనం ఉంది. ఇంకా రాత్రి 2:44 నుండి గురుమూఢమి కూడా ప్రారంభం అవుతుంది. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే ఈ రోజు పంచాంగం ప్రకారం ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదండి. ఇంక ఈ రోజు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు పాటించాలనేది తెలుసుకుందామండి. ఈ రోజు తిథి ప్రకారం ఆషాఢ శుద్ధ పాడ్యమి తిథి కాబట్టి ఈ రోజు నుండి మనకి ఆషాఢ గుప్త నవరాత్రులు అంటే శ్రీ వారాహిదేవి అమ్మవారి నవరాత్రులు అయితే ప్రారంభమవుతాయండి. అందుకని ఈ రోజు నుండి 9 రోజుల పాటు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి. అలాగే ఈ రోజు చంద్ర దర్శనం కూడా ఉంది కాబట్టి చంద్రుడిని దర్శించుకుని నమస్కారం చేసుకోండి. ఈ రోజు లక్ష్మీ నారాయణులను ఆరాధిస్తే చాలా మంచిదండి. పూజా మందిరంలో ఆవు నేతితో దీపారాధన చేసి స్వామి అమ్మవార్లకు పూజ నిర్వహించుకోండి. అంతేనండి. చూసారు కదా, ఇది ఈరోజు పంచాంగ వివరాలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.